హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజైతే వ్లాగ్లో నేను నా డే రొటీన్ మొత్తం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈరోజు మా వారైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయారు. తర్వాత మేము లేచామన్నమాట. పాప కాసేపు వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను ఫస్ట్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేస్తున్నాను, త్వరగా వంట చేసేద్దామని. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని అంటే టిష్యూ పేపర్ ఒకటి పెట్టి తర్వాత విజిల్ అయితే పెడుతున్నాను. ఈ టిప్ వచ్చేసి నేను యూట్యూబ్లోనే చూసానండి. ఇది సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి అయితే నేను వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ ఏంటి అని అంటే మనకు అప్పుడప్పుడు ఎసరు ఎక్కువైపోయినప్పుడు పొంగుతుంది కదా, అది పొంగింది టిష్యూ పేపర్ మీద పడి మన కుక్కర్ మూతకు అతుక్కోకుండా ఉంటుందన్నమాట అని చెప్పేసి చూపించారు. నేను అదే ఒకసారి చూద్దామని చెప్పేసి పెట్టాను. చూడండి, విజిల్ అయితే వచ్చింది. ఇక్కడ విజిల్ వచ్చింది. మనం పెట్టుకునే ఎసరును బట్టి టిష్యూ పేపర్ అనేది మనకి తడుస్తుంది కదా. సో ఇక్కడైతే నాకు కొంచెం ఎసరు ఎక్కువైందనమాట. ఇంకా ఈ రైస్ ఉడికే లోపు అయితే నేను పక్కన కర్రీ కోసం అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంట్లో కొన్ని క్యారెట్స్, ఒక ఆలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇంకా నేనేం చేశాను, క్యారెట్ తురుము చేద్దాము, అలాగే ఒక ఆలు ఫ్రై చేద్దాము అని చెప్పేసి రెండు సపరేట్గా చేస్తున్నాను. కలిపి కూడా మనం ఫ్రై చేయొచ్చు. కాకపోతే మా వారు ఆలు తినరు. ఆలు ఫ్రై తింటారు కానీ నేను ఏమో మళ్ళీ తినకపోతే ఎలా అని చెప్పేసి నేను ఏం చేశానంటే రెండు సపరేట్గా చేద్దామని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్ తురుముని మిక్సీ యూజ్ చేసి అయితే చేస్తున్నాను. అంటే నార్మల్గా మనం తురుముకుంటాం కదా, అలా కాదు. అలా కాకుండా మళ్ళీ నేను ముక్కలు కట్ చేసుకొని కూడా చేస్తాను. అలా కూడా చేయట్లేదు. ఎందుకనంటే కొన్ని క్యారెట్స్ ఉన్నాయి కదా, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే రైస్ అంతా మిక్స్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా మిక్సీలో అయితే తురిమేసుకున్నాను. చూడండి, ఇక్కడ కొన్ని ముక్కలు అయితే ఉంటాయి కదా, అవి మాత్రం నేను తీసేసాను. చాలా ఎక్కువసేపు తిప్పితే ఏమవుతుందంటే పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా తురుముకుంటే మనకు సరిపోతుంది. ఇంకా నేనైతే మొత్తం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. నిజంగా అండి, మనం కట్ చేసుకొని చేసుకుంటాం కదా, దానికంటే ఇలా చేసుకుంటే కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్లో మంచిగా కలుస్తుంది అనమాట. ఇంక ఇలా ఇది మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఏవైనా పీసెస్ ఉంటే అవి నేను పక్కకు తీసేసి ఇంకా పాపకి బౌల్లో వేసి ఇచ్చానమాట. తను కొద్దిసేపు వాటిని తిని అక్కడ పెట్టేసింది. ఇంకా అంటే పళ్ళు కొంచెం వాళ్ళే డెలికేట్గా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి కొన్ని తినేసి కొన్ని ఆడ పెట్టేసింది. ఇంకా తర్వాత నేనే తిన్నాను వాటిని. ఇంకోండి, ఇలా అయితే నేనైతే పక్కకు తీసేసి పెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న ముక్కలు అయితే నాకు మిగిలాయి అనమాట. ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే పేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆపేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే మూతకి టిష్యూ పేపర్ అయితే అతుక్కుపోయిందనమాట. అంటే మనం స్టవ్ కట్టేసుకోగానే టిష్యూ పేపర్ని తీసుంటే అతుక్కునేది కాదు. నేను కొంచెం లేట్ చేశాను కదా, అందుకని చెప్పేసి అతుక్కుపోయింది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ఈ టిప్ని ట్రై చేయొచ్చు. తర్వాత ఇక్కడైతే నేను క్యారెట్ పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే నేను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. అంటే దాంట్లో హాఫ్ వచ్చేసి ఇది క్యారెట్ తురుముకి, హాఫ్ వచ్చేసి ఆలు ఫ్రైకి వాడదామని చెప్పేసి ఒక హాఫ్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాను. మనం పోపు ఎంత బాగా పెట్టుకుంటే కర్రీస్ అనేవి అంత బాగుంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడైనా తురుము ఫ్రై చేసుకుంటాం కదా, క్యారెట్ ఫ్రై అయినా కానీ, బీట్రూట్ ఫ్రై అయినా కానీ, తురుము ఫ్రై అయినా కానీ మనకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది అనమాట. అప్పుడే ఆ పచ్చివాసన అంతా పోతుంది. ఆయిల్ తక్కువ వేసి మనం ఫ్రై చేసుకుంటే మాత్రం పచ్చిగా ఉండి కర్రీ అనేది తినబుద్ధి ఏదనమాట. ఇంకా పోపు మంచిగా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు ఈ తురుమునైతే దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇంకా ఇది మనం మామూలుగా కూడా తురుముకోవచ్చండి. నేను ఇంకా ఈరోజు మిక్సీలో వేసేద్దాంలే, మిక్సీలో వేస్తే కొంచెం రైస్లోకి ఎక్కువగా కలుస్తుందని చెప్పేసి నేను మిక్సీలో వేసేసి ఇలా మెత్తగా అయితే చేసేసాను అనమాట. కొంచెం చెప్పాలంటే కొద్దిగా ఎక్కువగానే గ్రైండ్ అయిపోయింది ఈరోజు. మీరు ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటే మంచిగా గ్రైండ్ అవుతుందండి. చెక్ చేసుకోవాలి మధ్యలో మూత తీసేసి. యాక్చువల్గా నాకైతే ఇది తెలియదు అనమాట, ఇలా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. నేను ఒక ఆంటీ దగ్గర చూశాను, తనైతే చేశారనమాట. అసలు ఎంత బాగుందంటే కర్రీ వాళ్ళ ఇంట్లో ఆ రోజు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ నేను కొద్దిగా క్యారెట్ ఫ్రై అయినాక ఇక్కడైతే నేను
సాల్ట్ వేసేసుకుంటున్నాను. అలాగే టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్యారెట్ అనేది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇలా ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసి స్టవ్ కట్టేసుకుంటే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందనమాట. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే అయితే క్యారెట్ తురుము ఫ్రై అయితే రెడీ అయిపోతుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడు మీరు ముక్కలు కట్ చేస్తూ క్యారెట్ ఫ్రై చేసుకొని తింటాము అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. నేను ముందే చెప్తున్నాను, కొంచెం ఫ్రై అవ్వడానికి మనకు కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుందన్నమాట. నేనైతే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే తీసుకున్నాను. అయితే ఒకసారి నేను బీట్రూట్ తురుము ఫ్రై కూడా ట్రై చేశానండి. తురుము ఫ్రై ట్రై చేస్తే అదేమైందంటే అది ముక్కల్లో చేసుకోవడం బెటర్ ఏమో, ఎందుకంటే తురిమి ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్గా ఉంది, కాకపోతే రైస్ అంతా పింక్ కలర్ వచ్చేసింది అనమాట. అందుకని చెప్పేసి ముక్కలు కట్ చేసి బీట్రూట్ ఫ్రై చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను నేను. తర్వాత ఇక్కడ సేమ్ అదే కడాయిలో ఆలు ఫ్రై అయితే చేసేస్తున్నాను. సేమ్ పోపు అండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ ఆనియన్ అన్నాను కదా, హాఫ్ ఆనియన్ ముక్కలు అయితే వేసేసి కొంచెం పసుపు వేసుకొని ఆలు వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. మా వారైతే ఇంకా ఆలు గ్రేవీ లాగా చేసిన అసలు ఎందుకో ఇష్టపడరండి. మా వారు చాలా తక్కువ కర్రీస్ అయితే లిస్ట్లో ఉంటాయి అన్నమాట. ఎక్కువగా పప్పు తింటారు అనమాట. ఎక్కువగా మా ఇంట్లో అందుకే పప్పుచారు అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, నేనైతే ఆలు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను. ముందే మనం సాల్ట్ వేస్తే ఇది మెత్తగా అయిపోతుంది, అందుకని చెప్పేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆలూ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. యాక్చువల్గా ఈరోజు నేను ఇంకా ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి త్వరగా వంట చేసేద్దామని ఫస్ట్ రైస్ని నేను కుక్కర్లో పెట్టేశానండి. ఇంకా ఇక్కడ నేనైతే ఆలూ ఫ్రైలో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి 2 కర్రీలు అనమాట, క్యారెట్ ఫ్రై అలాగే ఆలూ ఫ్రై. ఇంక ఇందులో ఫైనల్గా నేనైతే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా వేసుకుంటే ఆలూ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇది వచ్చేసి మా లంచ్ అయిపోయిన తర్వాత అయితే కాసేపు అలా రెస్ట్ తీసుకొని తర్వాత ఇంకా నేనైతే ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను. హెల్త్కి చాలా మేలు చేసే రెసిపీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా నేను కొబ్బరి లవ్ చేద్దామని కొబ్బరికాయ అయితే తెప్పించుకున్నాను. చూడండి అసలు కొబ్బరికాయ ఎంత లావుగా ఉబ్బిపోయిందో అసలు, అంటే చాలా ముదిరిపోయినట్టుగా ఉందండి. మొత్తం ఇలా పగుళ్ళు వచ్చేసింది. ఇంకా ఇంట్లోనే నేను ఈ కొబ్బరికాయని ఇలా కొట్టేసి తర్వాత మొత్తం చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొద్దిగా ముదురు కొబ్బరికాయ కాబట్టి నేను కొబ్బరి పైన ఉంటుంది కదా పేడు, అది తీసేసి ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఒకవేళ మీరు అది ఇష్టపడితే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను లంచ్ అయిపోయినాక వాటర్ తాగలేదు, ఇంకా అందుకని చెప్పేసి ఇవన్నీ ముక్కలు కట్ చేసిన తర్వాత అయితే చాలా దాహంగా ఉంటాయి, ఇంకా వాటర్ అయితే తాగుతున్నాను. ఎండలు అయితే పూణేలో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఇదివరకు అలా ఉండేది కాదు, పూణేలో కొంచెం చల్లగా ఉండేది, కానీ ఇప్పుడైతే పూణేలో కూడా ఎండలు మామూలుగా ఉండట్లేదు. ఇంకా ఆంధ్ర, తెలంగాణ మన దగ్గర ఎలా ఎండలు ఉన్నాయో సేమ్ అలాగే అనిపిస్తుంది ఇక్కడ కూడా, కాకపోతే కొంచెం తట్టుకోగలుగుతాం. తర్వాత ఆ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం అయితే కొబ్బరి తురుములాగా చేసేసుకున్నాను అనమాట. ఇలా మనం మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర కొబ్బరి తురుము ఏది ఉంటే దాంతో అయినా తురుమేసుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీలోనే చేసేసుకున్నాను. ఇంకా నానైతే 2 సార్లుగా చేసేసుకున్నాను. తర్వాత బెల్లాన్ని ఇలా సన్నగా తరిగేసుకున్నాను. ఇంకా కొంచెం ఈసారి అయితే చాలా కొంచెం నేనేంటంటే కొద్దిగా వైట్గా ఉన్న బెల్లం తెచ్చుకుంటాను. ఈసారి మా వారు కొంచెం డార్క్గా ఉన్న బెల్లం తెచ్చారు. ఇదే మంచిదని చెప్పారంట షాప్ ఆయన. నేను ఎప్పుడు అడుగుతాను అనమాట, హెల్త్కి ఏది మంచిది అయితే అది ఇవ్వు అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఆయన అయితే ఈసారి ఇది ఇచ్చి పంపారంట. ఇంక ఇక్కడైతే కొలత కొలుచుకుంటున్నాను. నాకైతే కొబ్బరి తురుము 3 కప్పులు వచ్చిందండి. అంటే 3 కప్పులకి 1.5 కప్పు నేను బెల్లం అయితే తీసుకున్నాను. మీరు 2 కప్పుల దాకా బెల్లం అయితే తీసుకోవచ్చు. మేము కొంచెం తీపి అనేది తగ్గించాలనుకుంటున్నాం కాబట్టి నేనైతే 1.5 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఇలా 1 కప్పు పెట్టి కొలుచుకోవాలండి, లేదనంటే ఎక్కువ తక్కువగా అయిపోతుంది అనమాట. ఇంకా ఒక 1/2 కప్పు నీళ్ళు వేసేసి ముందు ఈ బెల్లాన్ని అయితే కరిగించేసుకుంటున్నాను. మొత్తం బెల్లం అయితే కరిగించుకొని నేనైతే ఫిల్టర్ చేసుకుంటాను అనమాట. ఏమైనా తుక్కు ఉంటే పోతుంది కదా అని చెప్పేసి. నార్మల్గా నేనేమైనా పాయసం చేసినా
ఏ రెసిపీ చేసినా కానీ బెల్లాన్ని కరిగించే రెసిపీ చేస్తే మాత్రం ఖచ్చితంగా బెల్లాన్ని అయితే వడబోసుకుంటాను. చూడండి ఇక్కడ మనకైతే తుక్కు అయితే వచ్చిందనమాట. ఎందుకోండి ఇలా చెరుకు తుక్కు ఉంటుంది కదా, ఆ తుక్కు అయితే వస్తుందన్నమాట. కొన్నిసార్లు చీమలు వస్తాయి, అదే నల్ల చీమలు ఉంటాయి కదా, అవి కూడా వస్తాయి అన్నమాట. ఇంకా ఈ పాకం ఇలా మరుగుతున్న టైంలో నేనైతే పక్కన ఒక 4-5 యాలకులు అయితే దంచేసుకుంటున్నాను. యాలకులు వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఇలా పొడి చేసుకున్న తర్వాత ఆ తుక్కు మాత్రం తీసేసి ఇంకా నేను టీ పొడిలో అయితే వేసేసుకున్నానండి. ఎందుకనంటే ఆ తుక్కు వేస్తే తినేటప్పుడు వస్తే బాగోదు కదా, అందుకని చెప్పేసి తుక్కు అయితే పక్కకు తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడు మరుగుతున్న ఈ బెల్లం పాకంలో అయితే ఈ యాలకుల పొడి అయితే వేసేసుకున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పాకం వచ్చేసింది. ఇంక ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము, అదైతే వేసేసుకొని మంచిగా బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపి ఉడికించుకోవాలి. మనకి ఇందులో నుంచి వాటర్ అనేది వస్తుందన్నమాట ఉడికే అప్పుడు. ఇంకా ఆ లోపు అయితే నేను పక్కన కొన్ని జీడిపప్పులు, కొంచెం బాదం పప్పు, కొంచెం గుమ్మడి గింజల పప్పు, పంకిన్ సీడ్స్, అలాగే కొంచెం పుచ్చగింజల పప్పు కూడా వేసేసి కొద్దిగా పొడి అయితే చేసుకున్నాను. మీరు ఇవి రోస్ట్ చేసైనా వేసుకోవచ్చు, లేదు అని అంటే డైరెక్ట్గా ఇలా పొడి చేసుకునైనా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి అసలు ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇంకా ఇదేంటంటే మనం ముద్ద చుడితే ముద్ద రావాలన్నమాట, అలా వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఫైనల్గా అయితే ఇందులో నేను కొద్దిగా నెయ్యి వేసుకున్నాను, కమ్మగా ఉంటుందని చెప్పేసి. ఈ పొడి వేసిన తర్వాత కూడా నేను ఒక 10 మినిట్స్ పాటు అయితే ఉడికించుకున్నాను. అంటే ఉడికితే మంచిగా మనకి ముద్ద అనేది వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ముద్ద వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్నాను. ముద్దలాగా అయితే ఫామ్ అవుతుంది. ఇంకా నేను వచ్చేసి ఇది చల్లారడానికి ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్నాం కదా బెల్లము, అది నాకు కొద్దిగా మిగిలింది కదా, అది వచ్చేసి నేను ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను. ఈ బాక్స్లో ఆల్రెడీ నేను ఇదివరకు తురిమి పెట్టుకున్నది ఉందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా మిగిలింది కదా, అది కూడా యాడ్ చేసి ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా పరమాన్నం చేసుకున్నప్పుడు కానీ ఏదైనా స్వీట్ రెసిపీస్లో మనం బెల్లం వాడితే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. అప్పుడు తురుముకొని వేసుకోవాలి అని అంటే లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా తర్వాత చూడండి ఇక్కడ నేనైతే ఎప్పుడప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేస్తూనే ఉన్నాను. అంటే ఇప్పుడు బెల్లం పాకంతో చేసాం కదా రెసిపీ, మళ్ళీ ఏమైనా అతుకుపోతుందేమో అని చెప్పేసి స్టవ్ అప్పుడే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా గిన్నెలు కూడా చాలానే వచ్చాయి. సరే గిన్నెలు కూడా మొత్తం కడిగేస్తే ఒక పని అయిపోతుందని చెప్పేసి వెంటనే గిన్నెలు కూడా కడిగేస్తున్నాను. అంటే మా వారు వచ్చారు, తనకి చెప్పాను అనమాట, అది కొద్దిగా లడ్డూలాగా చేయవా అని చెప్పేసి. ఇంకా తను తీసుకెళ్ళి లడ్డూలాగా చేస్తున్నారు. ఇక్కడ నేనైతే అన్ని డిషెస్ అయితే వాష్ చేసేస్తున్నాను. చూడండి ఏదైనా రెసిపీ చేస్తే వెంటనే మనకి ఎన్ని గిన్నెలు వచ్చేస్తాయో కడగడానికైతే. ఇంకా ఇవైతే అన్నీ ఈజీగా పోయేవే అనమాట. అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే గిన్నెలు కడిగేసాను. గిన్నెలు కడుగుతుంటే మా పాప కూడా మాటికి ఒకసారి వచ్చేసి మమ్మీ హ్యాండ్ వాష్ అని అంటుంది అనమాట. వాళ్ళ డాడీ చెప్పారు తనకి, నువ్వు కూడా లడ్డు చేద్దు, హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకో అని చెప్పేసి. అందుకే తను నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మమ్మీ హ్యాండ్ వాష్ అంటుంది. ఇంక ఇక్కడ కూర్చొని పాపం ఎలాగో అలా లడ్డు అయితే చేశారనమాట. చూపిస్తాను మా వారు చేసిన లడ్డూలు. మా వారిని లడ్డు చేయమంటే ఎంత సుకుమారమైన లడ్డూలు చేశారంటే, కొంచెం ప్రెస్ చేయొచ్చు కదా, ప్రెస్ చేయకుండా ఇలా చేశారనమాట. పోన్లే బాబా నీకేదో సహాయం చేస్తే నువ్వు ఇంకా నేను ఈ వంకలు పెడుతున్నావు అంటాడని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను బాక్స్లో పెట్టేటప్పుడు మళ్ళీ నేను మంచిగా ఉండల్లాగా అయితే చేసేసుకున్నాను. చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది, అది ఇంకా ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇంకా నేను చూడండి ఇక్కడైతే మంచిగా లడ్డూల్లాగా చుట్టేసుకున్నాను. అంటే కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి కదా, అవి అన్నీ మళ్ళీ సరి చేసి పెట్టానమాట. ఏం లేదు, ఎలా అయినా మన పొట్టలోకే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఇలా చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట, అంతే. ఇంకా వీటన్నిటిని అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. చూడండి లడ్డూలు అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయి అసలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మాకు ఎక్కువగా చేసి పెడతా ఉండేవాళ్ళు, మా అమ్మ కానీ మా అమ్మమ్మ కానీ. అంటే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండేవాళ్ళం కాబట్టి ఎక్కువగా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను కాబట్టి ఇంకా మా అమ్మ ఎక్కువగా ఈ రెసిపీస్ చేసి పెడతా ఉండేదన్నమాట. నేనైతే పాలతో చేసే రెసిపీలు అయితే ఎక్కువగా తిన్నాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బర్రెలు ఉండేవి, అందుకని చెప్పేసి. ఇంకా లడ్డు అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా ఇవైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇంట్లో వాటర్ మిలన్ ఉంటే మా వారు ఇంకా నాకు కొంచెం వాటర్ మిలన్ జ్యూస్ చేసి ఇవ్వనంటే, తనకి ఒక్కడికే కదా అని వాటర్ మిలన్ జ్యూస్ అయితే నా దగ్గర స్మూతీ చేసుకునే జార్ ఉంది కదా, అందులో అయితే వాటర్ మిలన్ ముక్కలు వేసేసి ఇంకా తనకైతే జ్యూస్ లాగా అయితే చేసేసి ఇస్తున్నాను. నార్మల్గా అయితే మేమందరం తాగితేనేమో నా దగ్గర జ్యూసర్ ఉంది కదా, ఫిలిప్స్ జ్యూసర్, మీరు అందరు చూసారు. ఆ జ్యూసర్లో అయితే చేసేస్తాను అనమాట. ఎక్కువ క్వాంటిటీ కదా, ఇలా చేయను.
అంటే దాంట్లో చేస్తే నాకు ఇంకా చాలా అంటే చాలా ఇష్టం అనమాట జ్యూస్. అంటే పల్ప్ ఏమి రాదండి, ఫ్రెష్గా ప్యూర్గా జ్యూస్ అయితే వస్తుంది అనమాట దాంట్లో చేస్తే. నాకు అందులో ఆరెంజ్ జ్యూస్ కానీ, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ, లేదంటే పొమోగ్రనేట్ జ్యూస్ కానీ, లేకపోతే పాలాక్ జ్యూస్ కానీ, వాటర్ మిలన్ జ్యూస్ కానీ చాలా అంటే చాలా బాగా వస్తుంది అసలు నా జ్యూసర్లో. నేను ఈసారి చేసినప్పుడు మీకు చూపిస్తాను, లేదంటే నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసుంటే మీకు తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడ ఫిలిప్స్ జ్యూసర్ ఉంది కదా వెనకాల, అందులో అయితే చేస్తానన్నమాట ఎప్పుడు. ఇంకా ఇక్కడ చూడండి, మా వారికి అయితే జ్యూస్ అయితే రెడీ చేసేసి ఇంకా తనకి జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఈ ఫిలిప్స్ జ్యూసర్లో ఏంటంటే మనకి పిప్పి తీసే పని ఏమి ఉండదండి, అదంతా కిందకి స్టోర్ అయిపోతుంది. మనం డైరెక్ట్గా జ్యూస్ తీసేసుకున్నామా తాగేసామా అన్నట్టు అనమాట అది. ఇక్కడైతే మనం ఫిల్టర్ చేసుకోవాలి, నార్మల్ జ్యూసర్లో కానీ స్మూతీ చేసుకునే జార్లో కానీ చేసుకుంటే మాత్రం. ఇంకా తనకైతే జ్యూస్ అయితే చేసేసి తనకి ఇచ్చేసాను. ఒక గ్లాసే వచ్చిందండి ఖచ్చితంగా ఉన్న ముక్కలకి. ఇంకా మార్నింగ్ నేను పెరుగు అయితే తోడేసాను, పెరుగు మంచిగా తోడుకుపోయిందనమాట. ఇంకైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా ఈవినింగ్ డిన్నర్కి ఏం చేయాలి అని చెప్పేసి, ఇది యాక్చువల్గా గురువారం షూట్ చేసిన వ్లాగ్ అనుకుంటా. ఇంకా ఆ రోజు ఈవినింగ్ నేను అయితే రైస్ తిన్నాను కదా, అందుకని చెప్పేసి ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా అందరికీ ఉప్మానే అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉప్మానే పెట్టేశాను అనమాట. ఇంకా ఈరోజైతే ఉప్మా కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని చెప్పేసి రవ్వ అలాగే సేమియా రెండు కలిపి అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే పోపు పెట్టుకుంటున్నాను. ఫస్ట్ పోపులోకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఆనియన్స్, అలాగే ఎండుమిర్చి వేసేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. అంటే ఎంత కన్సిస్టెన్సీ చేయాలనుకుంటున్నానో అంత క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇదైతే నేను కప్స్లో అలా ఏం మెజర్ చేయనండి, ఎందుకనంటే అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే మెజర్ చేసుకునే పని ఉండదు. నార్మల్గా అందరికీ ఉప్మా వచ్చేస్తుంది, కాకపోతే కొంతమంది ఫెయిల్ అవుతుంటారు ఎవరో ఒకరు. ఇంకా తర్వాత ఈ లడ్డూలన్నీ ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి అయితే పక్కన పెడుతున్నాను. యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నాను, మా వారు ఫ్రిడ్జ్లో వద్దు బయటే పెట్టాయి త్వరగానే అయిపోతాయి కదా అని అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి బయటే పెట్టేశాను, బాక్స్లో పెట్టేసి. ఇంకా ఇక్కడైతే ఎసరు మంచిగా మరుగుతుంది. ఇంకా అందులో నేనైతే ఫస్ట్ సేమియా వేసేసాను, తర్వాత కొంచెం రవ్వ ఉంది కదా, రవ్వ కూడా నార్మల్గా గోధుమ రవ్వ ఉప్మా చేద్దాం అనుకున్నాను, కాకపోతే సేమియా ఉంది, కొంచెం ఉప్మా రవ్వ ఉంది కదా అని చెప్పేసి ఈ కొంచెం బొంబాయి రవ్వ అలాగే సేమియా వేసి అయితే ఈరోజు నైట్ డిన్నర్లోకి ఉప్మా అయితే చేసేసాను. ఇంకా డిన్నర్ అయిపోయినాక మళ్ళీ వెంటనే మొత్తం అయితే అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకనంటే మళ్ళీ పొద్దున్నే లెగ్గానే మళ్ళీ వంట గదిలోకి రావాలనిపించదు అనమాట. నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కిచెన్లోకి రావడానికి బాగుంటుంది. అందుకని చెప్పేసి ఇంకా నైటే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. చూడండి, మొత్తం ఉప్మా అయితే మంచిగా ఉడికిపోయిందనమాట. మేము కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే ఇష్టపడతాము, లేదు అని అంటే కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది కదా, అలా ఉంటే ఇష్టపడతాం అనమాట. అటు ఇటు కాకుండా అయితే అంత ఇష్టంగా ఉండదు. ఇంకో టిప్ ఏంటంటే, మీరు రవ్వని సేమ్యాని ఫ్రై చేసుకున్నారనుకోండి, ఇలా అతుక్కోదనమాట, మంచిగా వచ్చేస్తుంది. అలా ట్రై చేసి చూడండి. నేనైతే నాకు టైం లేక నేనైతే ఫ్రై చేయకుండా డైరెక్ట్గా చేసేసాను. చూడండి, ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. హోప్ మీకు ఈ చిన్న బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి. బాయ్.